యేసు ప్రభు యొక్క ఘనమైన నామములో ఉదయకాలము నీ మందిర ఆవరణలో మీ నామమును సాగిన పడినట్లు సంవత్సరం అంతయు మమ్మల్ని కాపాడి భద్రపరిచి చివరి ఆదివారమున నీ ఆలయంలో నీ మందిర ఆవరణలో కనబడే భాగ్యము మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ ఘనమైన నామమునకు ఆరాధన చెల్లించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచుము. వచ్చిన వారందరి బట్టి వందనాలు. వచ్చిన మమ్మలను మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా మీకు తగినటువంటి ఆరాధన చెల్లించటకు మాకును సహాయం చేయము. ఆత్మీయ వాతావరణము, పరిశుద్ధ వాతావరణం మా మధ్య ఉంచుము, మా మధ్య సంచరించుము. నీ మందిర సముద్రం నుండి ప్రతి ఆశీర్వాద నిమిత్తమై సంఘమంతటిని జ్ఞాపం చేసుకున్నాము. యేసు ప్రభు నామములో కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దావీదు రాసిన కీర్తన అయి ఉండాలి, పైన శీర్షికలు లేదు. ఆయన కీర్తనకాడు అంటున్నాడు, రండి. మొదటి వచనములో, తర్వాత 7వ వచనంలో కూడా రండి అంటే బహువచనం. మనమందరం కూడా కలిసి దేవుని ఆరాధన చేద్దాం రండి. పాటలతో దేవుని స్తుతిద్దాం రండి. అలాగే మాటలతో కూడా దేవుని ఆరాధించి ఘనపరుద్దాం రండి అని కీర్తనకారుడు తను వెళుతూ ఇతరులు కూడా తను ప్రోత్సాహపరుస్తూ అందరూ సామూహికంగా సంఘముగా కూడి దేవుని ఆరాధించాలని ఆయన కోరుచు ఉన్నాడు. ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. దేవుని నామమున ఏమి చేసినా పరిచర్య చేయవచ్చు, ప్రార్థన చేయవచ్చు, ప్రసంగాలు చేయవచ్చు. కానీ ఆరాధన అనుభవం లేకపోతే ఒక విశ్వాసికి ఆ వ్యక్తి ఎంతో ఆత్మీయమైన లోటులో, నష్టములో ఉన్నట్లుగా గ్రహించవచ్చు. అందుకే భక్సింగ్ గారు దేవుడు తనకు ఈ ప్రత్యక్షత ఇచ్చి ఆదివారం ఆరాధన పరిచర్యలో, ఆదివారం సేవా పరిచర్యలో ఆరాధన మొట్టమొదటి భాగంగా పెట్టి అందులో సంఘమంతా కూడా పాలు పొందాలని కోర్చి వచ్చాడు. ప్రపంచములో మరి ఏ దేశములో, ప్రపంచంలో మరి ఏ ఖండములో ఇటువంటి ఆరాధన క్రమము లేదు. మనం ఎంతో ధన్యులము. ఆరాధన ద్వారా దేవుడు మనల్ని తనకు సమీపంగా చేసుకోవాలని, ఆరాధన సమయంలో దేవుడు తన ప్రజల మధ్య సంచరించాలని, మనం చెల్లించే కృతజ్ఞతలు ఆయన స్వీకరించాలని, 7 సువర్ణ దీపస్తంభాల మధ్య సంచరించు దేవుడు ఆరాధన సమయంలోనే దేవుని యొక్క సన్నిధి, ఆయన మహిమ తన సంఘం మీదకి దిగి వస్తూ ఉంటుంది. ఆత్మీయంగా మనము గ్రహించకపోయినా ఆరాధన సమయంలో దేవుని యొక్క సన్నిధి, ఆయన మహిమ దేవుని ప్రజల మీద ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఆదివారము ప్రభుదినమున మొదటి భాగముగా ఆరాధనను దేవుడు తన దాసునికి బయలుపరిచి అటువంటి శ్రేష్టమైన ప్రత్యక్షతలోనికి ఆయన మనల్ని సమకూర్చినందుకు దేవునికి ఎంతో వందనస్తులుగా ఉంటున్నాం. ఈ సంవత్సరంలో చివరి ఆదివారం 52వ ఆదివారం. ఒక సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటాయి. ఇది చివరి ఆదివారం. ఈ కీర్తనకారుడు దేవుని ఆరాధిస్తూ అనేకుల్ని తన ద్వారా ఇతరులు కూడా ప్రోత్సహించబడాలని, ఇతరులకు ప్రేరేపణగా ఆయన ఆరాధిస్తూ మీరు కూడా రండి మనం దేవుని ఆరాధన చేద్దామంటున్నాడు. 3వ వచనంలో చెప్పబడింది యెహోవా మహాదేవుడు. ఈ చిన్న మాట చాలు ఆరాధన కొరకు. యెహోవా మహాదేవుడు. ఆరాధన చేయాలంటే దేవుని ప్రేమ చేత మన హృదయము పొర్లి రావాలి. అందరికంటే ఈ దేవుడు నాకు గొప్ప దేవుడు, మహాదేవుడనే అనుభవం మనకు కలిగి ఉండాలి. అందరూ ఆరాధన చేయలేరు. చాలామంది క్రైస్తవులు ఉన్నారు, రక్షించబడిన క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ అందరూ ఆరాధన చేయలేరు. ఆరాధన ఒక తలాంతు కాదు, ఆరాధన ఒక టెస్ట్ మనీ, సాక్ష్యం. ఆరుమను క్యాష్ వేయాలంటే తలాంతు కావాలి, తబల కొట్టలేని తలాంతు కావాలి, అందరూ కొట్టలేరు. కానీ ఆరాధన ఒక తలాంతు కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ టెస్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ టాలెంట్. తలాంతు కాదు, అదొక సాక్ష్యము. రక్షించబడి నేను దేవునితో నడుస్తూ దేవుని సమీపంగా ఉంటూ నేను దేవుని కొరకు జీవిస్తున్నాననే సాక్షార్థంగా ఆరాధన కలిగి ఉంటున్నా. అందుకే అందరూ కూడా ఆరాధన చేయలేరు. అందరూ రక్షించబడిన వారైనా
కొందరు క్రైస్తవులైనా దేవునికి హృదయపూర్వకమైన ఆరాధన చెల్లించలేని కారణం ఏంటంటే ఆయన అందరికంటే నాకు ఉన్నతమైన వాడు నా జీవితంలో. అప్పుడు మాత్రమే ఆయన గొప్పతనాన్ని గుర్తించగలము, ఆయన సన్నిధిలో భయభక్తుల్లో సాగిలపడగలము, హృదయాలు విప్పి నిండు హృదయంతో ఆయనకు ఆరాధన చెల్లించగలము. 51 ఆదివారాలు గడిచిపోయిన సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు ప్రభుని ఆరాధిస్తూ వచ్చాము. ప్రతి వారము ఆరాధన చేయలేకపోయినా ఏ వారం చేయకుండా ఉండటం కూడా న్యాయం కాదు. ఆరాధనలో మన వంతు మన భాగం తీసుకోవాలి, చురుకుగా ఆరాధనలో పాలు పొందాలి. ప్రణాత్మ దేహములు నిమగ్నం చేసుకుని భయభక్తులతో దేవుణ్ణి ఆరాధించే వారితో ఐక్యపరచుకోవాలి. మనము కూడా ఆరాధన చేయాలి. ఈ కీర్తనకారుడు ఆయన అంటున్నాడు, ఈ దేవుడు నాకు మహాదేవుడు. కొంతమందికి ఆయన దేవుడు, కొంతమందికి ఆయన మహాదేవుడు. అందరికంటే, మా అమ్మ కంటే, మా నాన్న కంటే, నా భార్య కంటే, నా భర్త కంటే, నా పిల్లల కంటే, నాకున్న సమస్తం కంటే, ఉద్యోగం కంటే, నా అందానికంటే, నా ఆస్తి కంటే, అందరికంటే ఈయన నాకు గొప్పవాడు, ఆయన ఉన్నతమైన వాడు, ఆయనకు మించిన వారు నాకు ఎవరూ లేరు అని ఎప్పుడైతే ఆయన మన హృదయాల్లో సింహాసనాసునిగా ఉంటాడో, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆరాధన చేయకుండా ఉండలేము. ఈ దేవుని స్థానంలో ఏది పెట్టినా సరే, వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ, మనం తెలుసో తెలియకో వేరేదేదైనా మన హృదయంలో దేవుని స్థానాన్ని ఆక్రమించుకుంటున్నట్లయితే యథార్థముగా హృదయాంతరంగా ఉండి విరిగి నలిగిన హృదయంతో సత్యంతో కొన్ని మాటలు మనము ఆరాధన చేయలేం. అది తెలిసిపోద్ది. అది పెదవి నుంచి వచ్చిన ఆరాధన, హృదయం నుంచి వచ్చిన ఆరాధన. హృదయాంతరంగం నుండి ఆత్మతో సత్యముతో మనం దేవుని ఆరాధించాలని దేవుడు కోరుచున్నాడు. కనుక ఈయన నీకు దేవుడా? చాలామందికి దేవుడు ఆయన దేవుడు కాబట్టే దేవుని మందిరికి వచ్చి కూర్చున్నాం. కానీ కొంతమందికి ఆయన మహాదేవుడు, అందరికంటే ఉన్నతమైన వాడు. ఆయన నాకు సర్వంలో నాకు సర్వం, ఆయన నాకు జీవం, ఆయన నాకు సమస్తం. ఎప్పుడైతే ఆయన హృదయం అంతటితో నిండి ఉంటాడో, ఆరాధన చేయడానికి మనం మోకరించినప్పుడు మాటలు వాటంతటికి పొర్లుకుని వస్తాయి. మాటలు వెతుకు అక్కర్లేదు, మంచి పదజాలం అక్కర్లేదు. మాటలు నిండిన హృదయంలో నుండి మాటలు పొర్లుకుని వస్తాయి. దేవుని చేత, దేవుని సన్నిధి చేత, దేవుని ప్రేమ చేత ఎప్పుడైతే నిండి పొర్లుతామో, హృదయం నుండి నిండి పొర్లి వచ్చే మాటలే ఆరాధకుడి మాటలు. కొంతమందికి దేవుని ప్రేమ సగం ఉండవచ్చు, నిండి ఉండవచ్చు. కొంతమందికి పొర్లుతూ ఉన్నది హృదయం దేవుని చేత. ఆ మాటలు దేవుని సందులో మాట్లాడకుండా చెప్పకుండా ఉండలేము. ఉదయకాలం సమయానికి వచ్చిన సహోదరుడు సహోదరి, ఈరోజు నిశ్చయంగా నేను దేవుని ఆరాధించాలి, ఆరాధనలో నేను చురుకుగా పాల్గొవాలని వచ్చి ఉన్నవని నమ్ముచున్నా. పాటల ద్వారానే దేవుడు ఆరాధన కొరకు సిద్ధపరిచినాడు. వాక్యం కూడా కొంత అవసరము. కొన్నిసార్లు పాటల ద్వారా సిద్ధం రాదు, వాక్యం ద్వారా సిద్ధపరచబడము. ఇతరులు ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళ ద్వారా సిద్ధపరచబడుతుంటాం. మన గమనికతో ఎంతో సెన్సిటివ్గా మరి స్పర్శతో ఆరాధనలో మనము వేచి ఉండాలి. మన వంతు, నేను నా వంతు, నీవు నీ వంతు, ఈ ఆరాధనలో మనం మన భాగం తీసుకోవాలి. కీర్తనకారుడు 95వ కీర్తన 3వ వచనంలో యెహోవా లేక దేవుడు నాకు మహాదేవుడు అని చెప్తున్నాడు. ఈయన కూడా నీకు మహాదేవుడు అయినట్లయితే మౌనంగా ఉండలేము, ఆరాధించకుండా ఉండలేము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో నెహెమ్యా అంటాడు, నెహెమ్యా గ్రంథము 407, తెలుగులో 407వ పేజీ. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. అందరూ కలిసి చదువుదాము. మీరు ఎవరైనా చదవగలిగిన వాళ్ళు మీ భాగాన్ని గట్టిగా చదవండి, అర్థ సహితంగా చదువుదాం. నెహెమ్యా 8వ అధ్యాయము 6వ వచనం, తెలుగులో 407వ పేజీ. తెలుగులో పేజీ చూడండి, పేజీ బుక్స్ తిరిగేస్తే దొరకడం సులభంగా. 407వ పేజీ, నెహెమ్యా 8:6. అందరూ కలిసి చూద్దాము. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించుడి.
ఇక్కడ దైవజనుడైన ఎజ్రా ఆయన వాక్యం బోధించాడు. సమాజంతో నిలబడి ఆయన మాదిరికరంగా ముందు ఆయనే ఆరాధిస్తూ ఉన్నాడు. చెప్పటమే కాదు, చేయాలి. ప్రసంగం చేయటం సులభమే, ఎవరైనా ప్రసంగం చేయొచ్చు. చేసే ప్రకారం మనం జీవించాలి. అలాగే మనము విశ్వాసులంగా మాదిరికరంగా ఉండాలి. మనమే ఆరాధన చేయకపోతే ఇతరులు ఎలా నేర్చుకుంటారు? తర్వాత తరం ఎలా నేర్చుకుంటారు? మనం చూసి యవనస్తులు ఏమి నేర్చుకుంటారు? మన పిల్లలు ఎలా నేర్చుకుంటారు? ఎలాగ మాదిరికరంగా ఉండాలి. ఆరాధనకు కూడా ఇట్ ఈస్ ఎ టెస్ట్ మని, సాక్ష్యము, మాదిరికరమైన సాక్ష్యము. ఈ ఎజ్రా దైవజనుడు ఆయన కూడా ఆరాధిస్తున్నాడు. అసలు ముందు ఆయన ఆరాధిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆరాధించాడో ఆయన ఎజ్రా అంటాడు, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను ఆరాధించగా, ఈయన ఎజ్రా అంటాడు, ఈయన నాకు మహాదేవుడు. అప్పుడు తెలుగులో ఉంది, జనులందరూ పాలు పొందారు. చూడండి భాగంలో, అప్పుడు జనులందరూ, ఎవరికి మినహాయింపు లేదు. ఆరాధనలో ఎవరికి మినహాయింపు లేదు. నేను యవ్వనస్తుడిని, నాకు భయము, నాకు సిగ్గు అంటాకి మినహాయింపు లేదు. నాకు చదువు రాదు అంటాకి మినహాయింపు లేదు. నువ్వు మాట్లాడతావు కదా, 4 మాటలు మాట్లాడతావు కదా ఇంట్లోనైనా, చదువు రావటానికి ఆరాధనకు సంబంధం లేదు. నేను వృద్ధుడిని, నేను చేసినంత చేశాను కాదు. హృదయం, మన జీవితంలో శ్వాస ఉన్నంత కాలం, ఊపిరి ఉన్నంత కాలము నేను యెహోవాను ఆరాధిస్తానని దావీదు చెప్తాడు. ఊపిరి లేదా నీకు? నాకు ఊపిరి లేదా? ఉన్నమట్టు కదా ఇక్కడ ఉన్నాం మనం. ఊపిరి లేని వాళ్ళు ఎంతోమంది మంటలో కలిసిపోయారు కదా. ఊపిరి కూడా ఉంది. కనుక స్త్రీలు, పురుషులు, యవనస్తులు, ముందు కూర్చున్నవారు, వెనకాల కూర్చున్నవారు, కింద కూర్చున్నవారు, కుర్చీలో కూర్చున్నవారు, ఎవరికి మినహాయింపు లేదు. నిన్ను మినహాయించుకుంటే అది నువ్వు సొంతగా చేసుకుంటున్నావు, కానీ దేవుడిని మినహాయించలా. కనుక చాలామంది మినహాయించుకుంటారు. నేను చెయ్యనులే, వేరే వాళ్ళకి టైం ఇస్తానులే, అది కూడా సరైనది కాదు. భోజనం చేసేటప్పుడు నువ్వు పస్తుని ఎవరికైనా సమయం ఇస్తావా? భోజనం నీ వంతు నువ్వు తీసుకుంటావు కదా. అలాగనే దేవునికి అర్పించే విషయంలో కూడా మన వంతు మనం తీసుకోవాలా. ఎప్పుడైతే ఎజ్రా ఆరాధించాడో జనులందరూ అని ఉంది, జనులందరూ, సమాజంలో కూర్చున్న వారందరూ కూడా ఈ ఆరాధనలో పాలు పొందారు. ఒకళ్ళ సమయం లేక ఇంతమంది ఆరాధన చేయలేము బహిరంగంగా. అయితే ఆరాధన చేసేవారితో పాటు మోకరించి కళ్ళు మూసుకుని మనం ఐక్యపరుచుకుని ఆమెనని చెప్తే దాంట్లో కూడా మనం పాలిభాగస్తులం అవుతాం. దాని అర్థం ఎప్పుడు ఇక ఐక్యపరచుకో, నువ్వెప్పుడు కూడా చేయొద్దని కాదు, కానీ ఐక్యపరుచుకోవాలి. సమాజంలో ఉన్న జనులందరూ కూడా, అందరూ, జనులందరూ. కానీ ఇక్కడ కూర్చున్న సహోదరు, సహోదరి, నువ్వెవరైనా సరే, నీకు మినహాయింపు లేదు, నాకు మినహాయింపు లేదు. నేను చెప్తున్నాను, నాకు మినహాయింపు లేదు, నీకు మినహాయింపు లేదు. జనులందరూ ఆరాధన పాల్పొంది ఏమని చెప్పారు? ఆమేన్, ఆమేన్ అని చెప్పారు. ఇక్కడ 2 సార్లు చెప్పారు. అయితే క్రొత్త నిబంధన ఒకసారి చెప్తే చాలు. ఇతరులు ఆరాధన చేసినప్పుడు మనం కూడా స్వరమెత్తి ఆమేన్ అని చెప్పాలి. ఇట్లాగిన పాత నిబంధనలో ఎజ్రా ఆయన ఏమన్నాడంటే, నేను నాకు మహాదేవుడు. క్రొత్త నిబంధనలో పౌలు అంటాడు, తీతు పత్రిక 2:13 తీతు పత్రిక 2:13 తీతు 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. తీతు అంటాడు, ఈయన నాకు కూడా మహాదేవుడు, ఈయన నాకు మహాదేవుడు. తీతుకు పౌలు అంటున్నాడు, తీతుకు రాస్తూ పౌలు అంటాడు, నాకు కూడా ఈయన మహాదేవుడే. పూర్వ మహానికరుడును, హింసకుడును, దూషకుడును, మతంలో ఉన్నవాడిని, దేవుని ఎరిగిన వాడిని, దేవుని మార్గం ఎరిగిన వాడిని, సంఘాన్ని హింసిస్తున్న వాడిని, మనుషుల్ని హింసిస్తున్న వాడిని, ఇటువంటి దిశలో నేనుండగా దేవుడు నన్ను కనికరించి దమస్కు మార్గంలో నన్ను కలుసుకుని నా పేరు పెట్టి నన్ను పిలిచి ఆయన నన్ను నా పాపాలన్నీ క్షమించాడు. తీతు, ఈ దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నల్లా కూడా ఈయన్ని నేను స్తుతించకుండా ఆరాధించకుండా ఉండలేను అని తీతుకు రాస్తూ పౌలు అంటున్నాడు. తీతు పత్రిక 2:13 ఈయన నాకు కూడా మహాదేవుడే. అనేక మంది దైవజనులు ఈ మాట వాడుతూ వచ్చారు. నా పాపమును క్షమించిన వాడు, ఆయన నాకు కూడా మహాదేవుడే. ఉదయకాలము సహోదర, సహోదరి, ఆయన నీకు దేవుడేనా, లేక ఆయన నీకు మహాదేవుడా? మహాదేవుడైనట్లయితే మనం హృదయాన్ని విప్పి ఆయన ఆరాధించకుండా ఉండలేము. ఇది మొదటిది. రెండవది, ఈయన మనలను తన మహాప్రేమ చేత ప్రేమించాడు. ఎఫెసీ పత్రిక 2:5 ఎఫెసీ పత్రిక
4:5 కలిసి ఉంది. ఎఫ్ఎస్సి 2:4-5 కలిసి ఉంది. అందరూ కలిసి చూద్దాం. మీరు కూడా చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధం చేత చచ్చిన వారు విన్నప్పుడు సైతము మనలా చూపిన తన మహాప్రేమ చేత మన క్రీస్తు కూడా బ్రతికించను, కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. పౌలు రెండవదిగా అంటాడు, ఎఫెసీలకు రాస్తూ, ఎఫెసీ సంఘానికి రాస్తూ, ఆయన కరుణా సంపన్నుడు, కరుణ చూపుట్లో సంపన్నుడు, ఐశ్వర్యవంతుడు, దయ కనికరము జాలి చూపించట్లో ఆయన కరుణా సంపన్నుడు. మన అపరాధం చేత చచ్చిన వారమేండుగా ఆయన మన ఎడల తన మహాప్రేమను చూపించాడని చెప్తున్నాడు. మనుషులు చూపించేది ప్రేమ. స్నేహితులు కానీ, బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, వీళ్ళంతా చూపించేది ప్రేమ మాత్రమే. ఎవరు కూడా మా అమ్మ నన్ను మహాప్రేమతో ప్రేమించమని చెప్పారా? మీ అమ్మ ప్రేమించిందా? లోకంలో ఉన్న ఏ ప్రేమకైనా హద్దుబాట్లు ఉన్నాయి, లిమిటేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే నా అనుభవం ఏంటంటే, లోకంలో మనం ఎవరు ఎక్కువగా ప్రేమిస్తామో ఏదో ఒక రోజు వాళ్ళు మనకి శత్రువులు అవుతారు, ఏదో రోజు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇది నా అనుభవం, మీ అనుభవం కూడా ఉండవచ్చు. కానీ లోకంలో ఉన్న ఎవరి ప్రేమ కూడా శాశ్వతమైనది కాదు, నిత్యము ఒకే రకం ఉండేది కాదు, అది మారుతూ ఉంటుంది. మీకు తెలుసు, ఇది లోకంలో ఉన్న ప్రేమ మార్పు చెందే ప్రేమ, ఎల్లప్పుడూ ఒకే రకం ఉండేది ప్రేమ కాదు. యేసుక్రీస్తు ప్రభువు మనలను తన మహాప్రేమ చేత ప్రేమించాడు. ఏంటి మహాప్రేమ అంటే? మనము దేవునికి మునుపు శత్రులమై ఉంటిమి. రోమీయులకు 5:10 ఉంది. రోమా 5:10, మనము మునుపు దేవునికి శత్రులమై ఉండగా. అసలు బాల్యంతోనే పాపులము మనము. మన క్రియలను బట్టి దేవునికి విరోధులము, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారము. ఎందుకంటే నీకు విరోధంగా నేను పాపం చేశాను. దావీదు అంటాడు 51వ కీర్తనలో, నేను చేసిన పాపం అంతా కూడా నీకు విరోధంగా చేసింది. మనుషుల విరోధంగా చేసింది కాదు. మనం ఏ పాపం చేస్తూ వచ్చినా ఈ పాపము దేవునికి విరోధంగా చేసిన పాపం. అది నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీ ఎదుట నేను అసహ్యంగా ప్రవర్తించినాను అంటాడు. కనుక మనము దేవునికి విరోధులము. రోమా 5:10 ప్రకారము మునుపు మనము దేవునికి శత్రులము. దేవునికే శత్రువు అయితే ఎవరైనా తప్పించుకోగలరా శిక్ష నుండి? లోకంలో ఎవరికి శత్రులైనా శిక్ష తప్పించుకోలేము. శత్రువు మన మీద శిక్షణ చేయటానికి ఎప్పుడే సిద్ధంగా ఉంటాడు, పగ తీర్చుకుంటాడు, శిక్షిస్తాడు కూడా. అలాగే మనము దేవుని శత్రులమై ఉండగా ఆయన మన మీద పగ తీర్చుకోకుండా, మనకి పనిష్మెంట్ శిక్ష ఇవ్వకుండా, నాకు బదులు నీకు బదులు ఆయన మరణించి మన శిక్ష అనేది తీసుకుని ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడి చేశాడు. మన ఎడల ఆయన తన ప్రేమను వెల్లడి చేశాడు. అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వరమేండుగా మన అందరి ఎడల, నా ఎడల ఆయనకున్న ప్రేమను వెల్లడి చేశాడు. కల్వరిలో నీ కొరకే నేను మరణించినాను, ఎంతగా ప్రేమించానంటే నిన్ను, నా కుమారుడు నా కుమార్తె, ఇంతగా నిన్ను ప్రేమించానని ఆయన రుజువు చేశాడు, ప్రదర్శించాడు, కళ్ళ ఎదుట చూపించాడు, క్రియాపూర్వకంగా బయలుపరిచాడు. ఈ ప్రేమ, క్రీస్తు చూపించిన ప్రేమ, ఇది మహాప్రేమ. ఇంకా చెప్పాలంటే అది కలువరి శిలువ ప్రేమ. ఇంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఏ ప్రేమ ఇది? ఇంతగా కలువరి శిలువతో ప్రేమించాడు. ఆయన ప్రేమ నిత్యమైన ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఎప్పుడూ నిలిచి ఉండే ప్రేమ, ఏ రోజు తగ్గిపోని ప్రేమ. అందరి ప్రేమ తగ్గుతూ ఉంటుంది, హెచ్చుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కానీ నా ఎడల, నీ ఎడల దేవునికి ఉన్న ప్రేమ అది కలువరి శిలువ ప్రేమ, నిత్యమైన ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. అందుకే ఉదయకాలం మనం ఆయన జ్ఞాపం చేసుకునొచ్చు. దేవా, నన్ను మహాప్రేమ చేత ప్రేమించావు. నేను ఎన్నిక లేని వాడిని ఉండగా, దౌర్భాగ్యుని ఉండగా, పాపిని ఉండగా, దిక్కు లేని వాడిని ఉండగా, లోకంలో దేవుడు లేని వాడిని ఉండగా, చీకట్లో సంచరిస్తూ ఉండగా, ఎంతోమంది లోకంలో నాకంటే మంచివారు ఉండగా నన్ను వెలిగించావు, నన్ను ప్రేమించావు, నన్ను కలుసుకున్నావు, నన్ను పరామర్శించావు, నాకు ఈ మహా గొప్ప రక్షణ ఇచ్చావు. నీ ప్రేమకు నేనేం అర్పించగలను? ఆయన విరిగి నలిగిన మాటలు చెప్తే చాలంటున్నాడు. ఆయన ఎక్కువ మాటలు చెప్పక్కర్లేదు, మంచి మంచి
పదజాలం అక్కర్లేదు. దేవుని సన్నిధిలో సమాజంలో విరిగి నలిగిన మాటలు 4-5 మాటలు చెప్తే చాలు. పౌలు అంటున్నాడు, ఈయన నన్ను మహాప్రేమ చేత ప్రేమించాడు. సహోదరుడా, సహోదరి, క్రీస్తు ప్రేమను నువ్వు రుచించావా? నువ్వు ఎరిగి ఉన్నావా? క్రీస్తు ప్రేమకు నిజంగా నువ్వు ఆయన ప్రేమ రుచించినట్లయితే ఆయన ఎదుట సాగిలపడి మనం ఆయన్ని ఆరాధించకుండా, కృతజ్ఞతగా కొన్ని మాటలు చెప్పకుండా ఉండలేము. దావీదంటాడు, నేను ఎట్లు మౌనముగా ఉండగలను? ఆయనే ప్రశ్నించుకుంటున్నాడు. ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు మౌనంగా ఉంటూ వచ్చావు? చాలామంది, మీరెవరో నాకు తెలీదు, కానీ ఎన్ని వారాలు మౌనంగా ఉంటూ వచ్చావు, ఎన్ని నెలలు అయిపోయినాయి, సంవత్సరం చివరిలో కూడా వచ్చావు. సమాజంలో దేవుణ్ణి ఘనపరచకుండా మౌనంగా ఉంటూ వచ్చావు కదా. ఆయన నిన్ను రక్షించలేదా? నిన్ను ప్రేమించలేదా? తన మహాప్రేమ నీ వాళ్ళ చూపించలేదా? ఎందుకు నువ్వు మౌనంగా ఉండాలి? ఆయన నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. మౌనంగా అయితే నేనైతే మౌనంగా ఉండను. దావీదంటాడు, నేనైతే మౌనంగా ఉండను, నిత్యము నేను ఆయన స్తుతిస్తాను, సదాకాలం స్తుతిస్తాను, ఎల్లప్పుడూ స్తుతిస్తాను ఆయన దావీదు అంటున్నాడు. కనుక పరిస్థితులు ఎలా ఉన్నా దేవుణ్ణి ఆరాధించడానికి ఇవేమి కూడా మనకు అడ్డు రావు. ఇది రెండవది, మహాప్రేమ. మూడవదిగా నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. నెహెమ్యా 9. ఇరవై 25వ వచనం చివరిలో ఉంది. నెహెమ్యా 9:25, పేజీ 408. నేను చదువుతాను. అప్పుడు వారు ప్రాకారం గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థంతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహువిస్తారంగా ఫలించు చెట్లను వశపరుచుకుంది. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారం బట్టి బహుగా సంతోషించిరి. మూడవదిగా, దేవుడు మహా ఉపకారి. ఉపకారం, మేలు చేసేవాడు. మేలు కాదు, మహా ఉపకారి. మనుషుడు కొంత మేలు చేస్తూ ఉండవచ్చు, సహాయపడుతూ ఉండవచ్చు. ఈయన మహా ఉపకారి. దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు దేవుడు చేసిన మేళ్ళన్నీ తలపోసుకుంటూ వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము కట్టని పట్టణాలు మాకు ఇచ్చావు, శ్రేష్టమైన ఫలవంతమైన భూమి మాకు ఇచ్చావు, బావులు తవ్వితే మంచి నీళ్లు గల బావులు అనుగ్రహించావు, ఫలవంతమైన భూభాగం ఇచ్చావు, పండ్లను ఇచ్చినావు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని చెరలో ఉండగా, ఐగుప్తులో చెరలో దాసత్వంలో ఉండగా మమ్మల్ని విడిపించి మమ్మల్ని శ్రేష్టమైన ఒక స్థలంలోనికి, ఫలవంతమైన స్థలంలో ప్రవేశించావు. నీవు మహా ఉపకారివి, నువ్వు మహా ఉపకారివి. మేమైతే ఈ ఉపకారాల పాత్రలం కాము. అయితే మీరు ఉపకారం చేసిన వారు. అపకారం ఎన్నడూ చేయలేదు మాకు. ఆయన ఏ అపకారము ఎవరు చేయడు. ఆయన తండ్రి కదా. ఏ తండ్రి అయినా బిడ్డలకు అపకారం చేస్తాడా? లోకంలో ఎక్కడైనా ఉందా ఇది? ఒకవేళ మనకి సంవత్సరంలో అస్వస్థత రావచ్చు, ఆపద రావచ్చు, కన్నీరు రావచ్చు, అనుకున్న జరిగి ఉండకపోవచ్చు. కానీ ఆయన ఏ అపకారం చేయలేదు, ఉపకారం చేసిన వాడే. సమస్తము మన ఆత్మీయ క్షేమం కొరకు మనల్ని ఆయన సమీపంగా ఉంచడానికి, ఆయన పాదసన్నిధిలో నిత్యము ఉండినట్లుగా ఏమైతే అనుమతించాలో ఆయన అనుమతించాడు. ఆయన అన్నిటికీ ఆయనే సర్వాధికారి. ఆయన మహా ఉపకారి. సంవత్సరంలో ఏ మేళ్ళు మనం ఏ మేళ్ళు పొందుతూ వచ్చినామో వాటిని తలపోసుకునొచ్చు. నా ఎడల నువ్వు చూపిన మహా ఉపకారమును బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. 13వ కీర్తనలో దావీదు అంటాడు, 5వ వచనం, దావీదు అనుభవము 13వ కీర్తనలో, కీర్తనలు 13, 5వ వచనం, 13:5 లాస్ట్ లైన్. అందులో 3 లైన్లు ఉన్నాయి. లాస్ట్ లైన్, యెహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు. దావీదు అంటున్నాడు. అది దావీదు కీర్తన, పైన శీర్షికలో ఉంది దావీదు కీర్తన. మొదటి వచనంలోనేమో నన్ను ఎన్నాళ్ళు మర్చిపోతావు, అసలు నన్ను మర్చిపోతావా, ఎంతకాలం నాకు విముఖుడు ఉంటావు, సంవత్సరం అంతట్లో దేవుడు నన్ను మర్చిపోయాడు అన్నట్టుగా ఆయన అనుకుంటున్నాడు. ఆరంభంలోనేమో మర్చిపోతావు, నాకు విముఖుడికి ఎంతకాలం ఉంటావని చెబుతూ
అదే కీర్తన చివరిలో ఆయన అంటాడు, మహా ఉపకారం చేసిన వాడవయ్యా నీవు నాకు. నీవు ఎవరికి అపకారం చేసే దేవుడు కావు, నాకు ఉపకారం చేశావు. అన్నిటికంటే శ్రేష్ఠ ఉపకారం ఏంటంటే నీవు నాకు రక్షణ ఇచ్చావు. ఈ రక్షణ మరి దేంతో కూడా పోల్చలేము, ఇది మహారక్షణ. అదే కీర్తనలో 2వ లైన్లో దావీదు అంటాడు, మనం చదివిన 13వ కీర్తన 2వ లైన్లో, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షిస్తూ ఉన్నది. అసలు నీ రక్షణ విషయమై నా హృదయం ఉప్పొంగుతూ ఉంది. నిన్ను తలుస్తున్నప్పుడల్లా కూడా, నా రక్షణ గురించి నేను ఆలోచించినప్పుడల్లా కూడా నా హృదయము హర్షిస్తూ మెచ్చుకుంటూ హృదయం పొల్లుతూ ఉంది. ఇది దావీదు అనుభవము. ఆయన రక్షణ ఇచ్చి ఉపకారం చేశాడు, సకలమైన మేలు ఇచ్చినాడు. అన్నిటికంటే ఎక్కువగా రక్షణతో పాటు సంఘము, దేవుని ప్రజలు, ఇంత ఆత్మీయ ఐశ్వర్యము, ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అని దావీదు అంటాడు. కనుక ఆయన ఆరాధన చేయటానికి ఆయన చేసిన ఉపకారాలు కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి. నేను దేనికి యోగ్యుని కాను, నేను దేనికి సరిపోయిన వాడిని కాదో, అది నువ్వు నాకు అనుగ్రహించవయ్యా. ఒకటి రక్షణ, మరొకటి పరలోక ప్రతి ఆశీర్వాదాలు, భౌతికమైన ఆశీర్వాదాలు, ఇవన్నిటికీ దేనికి నేను యోగ్యుని కాను, వాటిని నాకు ఉచితంగా అనుగ్రహించావు. ఇవన్నీ కూడా ఆయన చేసిన ఉపకారాలు కదా. కనుక ఆయన మహోపకారం చేసిన వాడు కనుక నేను ఆయన్ని స్తుతించి కీర్తించదను. అది 3వది. 4వదిగా నెహెమ్యా గ్రంథంలోనే 9వ అధ్యాయము 32వ వచనం. నెహెమ్యా గ్రంథంలో 9:32. నెహెమ్యా 9:32 నేను చదువుతాను. అయితే చేసి నిబంధన నిలుపుచు కృపచూపునట్టి మహా పరాక్రమశాలివి. దేవుడు మహాపరాక్రమశాలి. పరాక్రమం అంటే ఏంటి? బలం. ఖండబలం, అండబలం అంట కదా లోకంలో, దీన్ని పరాక్రమం అంటారు. ఈ దేవుడు మహాపరాక్రమశాలి అంటే బలవంతుడగు దేవుడు. మా పితరులు మిమ్మల్ని గాయపరిచారు, మీ మాట వినలేదు, మిమ్మల్ని శోధించారు, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని మ్రొక్కకుండా వారి మధ్య ఉన్న బయలుదేవతను ఆరాధిస్తూ వచ్చారు. మీకు గాయం రేపారు, మిమ్మల్ని కోపం రేపారు. అయినను నీవు వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి వలె భావించి వారి ఎడల మహాపరాక్రమశాలివై ఉండి వారి మీదకి లేచిన శత్రులందరూ అణిచివేశావు. అష్షూరీయులు వారి పరిపాలన చేశారు. అష్షూరీయులు ఇక్కడ సందర్భం ఏంటంటే ఉత్తర భాగమైన ఇజ్రాయెల్ దేశాన్ని అష్షూరీయులు ఎంతగానో కఠినంగా ప్రవర్తించి అనేకుల మీద క్రూరంగా ప్రవర్తించి వారిని చంపినారు. అయితే అష్షూరీయులైన మా శత్రుల మీద మాకు విజయం ఇచ్చి మమ్మల్ని గెలిపించావు, వాళ్ళు ఓడించావు. నీ పరాక్రమ కార్యాలను జ్ఞాపం చేసుకుంటే మేము మిమ్మల్ని ఆరాధించకుండా ఉండలేము. ఈ దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుని సంవత్సరం అంతట్లో మనకు విరోధమైన అనేకమైన పరిస్థితులు, సాతాను చేత రేపబడిన మనుషులు, ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, బయట అనేక కొందరు అయితే మందిరంలో కూడా అనేక విషయాల్లో సాతాను చేత రేపబడిన అనేకమైన శత్రు కార్యాల నుండి దేవుడు మన పక్షంగా యుద్ధము చేసి, వ్యక్తిగతంగా నా పక్షంగా మన పక్షంగా యుద్ధము చేసి శత్రుల్ని ఓడించి వారిని సిగ్గుపరిచి ప్రత్యక్షంగా పరోక్షంగా మనం గమనించిన కొన్ని ఈ శత్రు కార్యాలన్నిటి మీద ఆయన మనకు విజయం ఇచ్చిన మహాపరాక్రమశాలి. ఈయన గురించి ఆయన నా పక్షంగా నీవు యుద్ధమాడావు, నా యుద్ధాలు మీరు చేశారు, నన్ను గెలిపించారు, నా శత్రువును ఓడించారు. ప్రభా నీవు మహాపరాక్రమశాలివయ్యా. నేను ఇవన్నీ తలపోసుకుంటూ నేను ఎట్లా ఉండగలను ఆయన అంటాడు, నీవు మహాపరాక్రమశాలివి. ఈ 4 మాటలు చాలు. సహోదరి విస్తారమైన ప్రసంగం అక్కర్లేదు. దేవుడు ఎట్లు నిన్ను జ్ఞాపం చేసుకుని సంవత్సరం అంతా కాపాడాడో, ఎట్లు భద్రపరిచాడో, యుద్ధాలు జరిగించాడో, ఉపకారాలు చూపించినాడో, తన ప్రేమను నిత్యము రుచింపచేస్తూ వచ్చాడో, ఈయన మహాదేవుడని కీర్తనకాడు అంటాడు. రండి ఈ మహాదేవుడిని ఆరాధన చేద్దాం రండి. నేడు ఈ మాట విని ఈ ఆరాధన మీరు పాలు పొందితే మీకు ఎంత మేలో చూడండి. నేడు మీరు ఈ మాట వింటే, మీరు లోబడితే మీకు ఎంత మేలో. రండి మనం దేవుని ఆరాధన చేద్దాం రండి, సాగిలి పడదాం రండి
ఆయన మన దేవుడు, ఆయన మాకు రక్షకుడు, ఆయన మాకు విమోచకుడు, ఆయనే నాకు సర్వములో నాకు సర్వం అని చెబుతున్నాడు. అయితే ఇవన్నీ చెప్పినప్పుడు కూడా కాదా, ఈయన ఇవన్నీ చెప్పినప్పుడు కూడా అర్థం కాక హృదయం కరగకుండా దేవుని ఆరాధన చేయకుండా అలాగనే మౌనంగా ఉండేవాళ్ళు అనేకులు ఉంటారు. వాళ్ళ గురించి దేవుడు చెప్పాడు. రోమా 1వ అధ్యాయం 1వ వచనంలో, రోమా 1:21లో, రోమా 1:21, మరియు వారు దేవుని ఎరిగి వారు దేవుని మహిమపరచలేదు, గణపరచలేదు. వారు దేవుని ఎరిగిన వారే కానీ దేవుని వారు మహిమపరిచిన వారు కాదు, దేవుని గణపరిచిన వారు కాదు, సమాజంలో దేవుని వారు బహిరంగంగా ఆరాధించిన వారు కారు అని దేవుడు ఫిర్యాదు చేస్తున్నాడు తన ప్రజల మీద. నా నామం ఎరిగిన వారే కాదంటలేదు నేను, మంచి పేర్లున్నాయి, మంచి చరిత్ర ఉంది మీకు సంఘంలో, కానీ దేవుని మహిమపరిచిన వారు కాదు. దేవుని మహిమపరచడం అంటే ఏంటి? సమాజంలో నలుగురి మధ్య దేవుడిని ఆరాధించిన వారు కారు. దావీదు అనుభవం అలాంటిది కాదు. 22వ కీర్తనలో 22వ వచనంలో దావీదు అంటాడు, సమాజములో నేను దేవుణ్ణి ఆరాధించినాను. 22వ కీర్తన 22వ వచనం, 22వ కీర్తన 22వ వచనం, నీ నామము నా సహోదరులకు ప్రచురపరచదను, సమాజం మధ్యన నిన్ను, సమాజం మధ్యలో, ఈ సమాజంలో నేను దేవుని స్తుతిస్తా. ఒంటరిగా నువ్వు ఎన్నోసార్లు స్తుతిస్తూ ఉండవచ్చు, దినమంతా చేస్తూ ఉండవచ్చు, మంచిదే. కానీ సమాజంలో కూడా నేను దేవుని స్తుతించే అలవాటు, ఆశ నేను కలిగి ఉంటున్నాను. ఎందుకంటే ఇది అదే కీర్తనలో 25వ వచనంలో దావీదు అంటాడు, అదే కీర్తన అంటే 22వ కీర్తన 25వ వచనం, మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పడదును, ఆయన యందు భయభక్తులు గలవ ఎదుట నా మురుకుబడి చెల్లించదును. నేను పాటలు పాడతాను, తర్వాత నేను కృతజ్ఞత చెల్లించి ఆరాధన కూడా చేస్తాను. ఇదే సమాజం అంటే మహాసమాజం. ఎక్కువ పెద్ద హాల్ ఉందని, ఎక్కువ మంది మనుషులు ఉన్నారని కాదు, రక్షించబడిన వారు, ఆయన రక్తం చేత కడగబడిన వారు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నారు. వారు దేవుని దృష్టిలో మహాసమాజం. ఈ సమాజానికి మించిన జనాంగం దేవునికి ఇంకెవ్వరు లేరు. ఆయనకి ఇష్టమైన ప్రజలు, ఆయన విలువైన రక్తం చేత కడగబడిన తన స్వాస్థ్యమైన ప్రజలు, వీరు మహాసమాజం. ఈ మహాసమాజంలో పేదవారమైనా, ధనవంతులైనా, లేకపోతే యవనస్తులైనా, వృద్ధులైనా, ఎవరైనా సరే మనం దేవుని ఆరాధించడానికి ఏమీ అడ్డు రాకుండా ఉండాలి. దేవుని ఆరాధన ఏమీ అడ్డు రావు. ఇది మహాసమాజం. చివరికి ఒక వచనం చూద్దాము. పరమగీతములు పేజీ 564, 2వ అధ్యాయము 14వ వచనం, 2:14. పరమగీతములు సాంగ్ ఆఫ్ సాలమన్ 2:14. ఈ వచనం అందరూ కలిసి చదువుదాము. మీరు అందరు చదవండి దయచేసి. పరమగీతం 2:14. బండ సందులు ఎగురున్న పౌరమా, పేట బీట్లను ఆశ్రయించిన పౌరమా, నీ స్వరము మధురము, నీ ముఖం మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు. దేవుడు అంటాడు, నా కుమారుడు, నా కుమార్తె, నీ ముఖము మనోహరము. నేనే కదా నేను నిర్మించింది. నల్లగా ఉండవచ్చు, నల్లగా తెల్లగా ఉండొచ్చు. తెల్లగా ఉండి కూడా సంతోషమే. కానీ ఎవరున్నా సరే కొంతమంది మన ముఖాలు మెచ్చుకోకపోవచ్చు. క్రైస్తవులు అంటే బయట మన ముఖాలు చూడరు. ఆఫీసులో నాకు అదే అనుభవం ఉండి వచ్చింది. నేను ఒక ఆఫీసర్ పనిచేసిన ఆఫీసర్ దగ్గర దాదాపు 20 సంవత్సరాలు పనిచేసిన. ఎప్పుడు ప్రతిరోజు మా ఆఫీసర్ వెళ్ళి కలుసుకునేవాడిని, కానీ ఆయన అన్నడూ నా ముఖం చూడలే, నేనే ఆయన ముఖం చూసేవాడిని. ఎందుకంటే నేను క్రైస్తవుడని కొంచెం కోపం ఉండేది ఆయనకి. కానీ చాలా కాలం ఆయన దగ్గర పనిచేసిన. నాకు అనిపించేది, ఈయన అన్నడూ నా ముఖం చూడలే, ఏమో మరి ఆయనకి ఏం కోపమో తెలీదు. దేవుడు అలాంటివాడు కాదు. అంటాడు, నా కుమారుడు, నా కుమార్తె, నీ ముఖము మనోహరం. నేనే కదా నేను నిర్మించింది, నువ్వు నాకు ఎంత ఇష్టమో, నేనే కదా నా చేతిలో నువ్వు రూపించినాయి. ఏ రూపంలో ఉండవచ్చు, మనము దేవునికి ఇష్టమైన ప్రజలు, ఆయన జనాంగం, ఆయన ప్రజలు. నీ ముఖము నాకు మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము. వచ్చాము, మందిరంలో కనబడుతున్నాము, మనుషులు చూసినా చూడపోయినా పరలోకంలో కనిపిస్తూ ఉంది ఈ ఆరాధన క్రమము. మంచిదే, అంతటితో దేవునికి సంపూర్ణ సంతోషం లేదు. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినపడనిమ్ము. ముఖం కనబడితే సరిపోదు, నీ స్వరం వినపడాలి నాకు. సమాజంలో నా కుమారుడు, నా కుమార్తె, నీ కొరకే ప్రాణం పెట్టాను, నాకున్నదంతా నీ కొరకే చెల్లించాను, నిన్ను సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చినాను,
నీ కొరకు ఎంత క్రయం చెల్లించావు నీకు తెలుసా? నీ స్వరము నేను వినాలా. 4 మాటలు చెప్పు. దేవా, నువ్వు నా దేవుడు, నా తండ్రివి, నన్ను ప్రేమించిన వాడు, నాకు మహాదేవుడివి, నీవు తప్ప నాకు ఎవరు లేరిక, నాకు సర్వంలో సర్వం. ఇవన్నీ చెప్పటానికి 30 సెకండ్లు చాలు, 1 నిమిషం కూడా అక్కర్లేదు. ఈ కొన్ని మాటలు జ్ఞాపం చేసుకుని సమాజంలో ఈ దినము ఆయన నీ స్వరములను కోరుచున్నాడు. ఆరాధన చెయ్యి, నీ భాగం నువ్వు తీసుకో, ధైర్యంతో నోరు విప్పు. ఆరాధన చేయలేకపోతే ఆమెనని చెప్పు, ఆ స్వరం కూడా వినపడుతుంది దానికి. కానీ ఆమెతోనే నువ్వు సరిపెట్టుకోవద్దు, ఆరాధన కూడా పాలు పొందు. కనుక ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆరాధన కొరకే మన హృదయాన్ని ఆయన సిద్ధం చేయనుగాక.